సామెతల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం చూస్తే, బుద్ధిహీనుల యొక్క నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వారి ప్రాణమునకు ఉరి తెచ్చును. బుద్ధిహీనుని యొక్క నోరు నాశనమును తెచ్చును, వారి పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. పిల్లలు, ఈరోజు మన జీవితంలో మనం ఘనత పొందాలి అంటే పిల్లలు మొట్టమొదటిగా వీలైనంత వరకు మనము నోటిని అదుపులో పెట్టుకొని మౌనంగా ఉండడం ఒక మంచి ఉత్తమమైన మార్గం. దేవునికి స్తోత్రం. నేను మీ అందరికి ఇచ్చే మంచి సలహా ఏంటంటే తక్కువ మాట్లాడండి. ఏం చేయండి? మన నోటి వలన మనకేమొస్తున్నాయట? దెబ్బలు. నోరు కాచుకోని వారికి ఈపుకే ఉంటాయంట, దెబ్బలు ఉంటాయి. కనుక దెబ్బలు తగ్గాలంటే, అంటే ఈపు మీద దెబ్బలనే కాదు, మనం ఒక్కోసారి అంటుంటాం కదండి, దెబ్బ మీద దెబ్బ. నిన్నే ఏడుస్తూ ఉన్నాను, ఇవాళ పొద్దున్న నవ్వానంటే మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నాను. ఇది కూడా ఏంటది? దెబ్బ మీద దెబ్బే. మొన్నంతా తినలేదు, నిన్నే కానీ మెతుకులు తిన్నానంటే మళ్ళీ ఇవాళ తినకుండా అయిపోయిందంటే ఇది కూడా ఏంటిది? దెబ్బ మీద దెబ్బే. ఇలాంటి ఏదో రకమైన దెబ్బ మీద దెబ్బ నీకు తగులుతుందంటే దానికి కారణం కొంచెం నీ నోరును కూడా ఏం చేయాలి? నువ్వు చెప్పాలా, అదుపులో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఈ సంవత్సరంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే నీ నోటిని కొంచెం అదుపులో పెట్టుకొని తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయి. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట చదువుదాము. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. దేవునికి స్తోత్రం. గొడవకు దూరంగా ఉంటే నీకేం కలుగుద్దంట? ఘనత కలుగుద్ది. దేవునికి స్తోత్రం. దేవుడు నేను ఎంత రెట్టింపు ఘనతనిద్దామన్నా నువ్వు ప్రతి పనికి మాలిన గొడవలో కనబడితే దేవుడిచ్చే ఘనత ఏమో కానీ నీ బ్రతుకే ఘనహీనం అయిపోతుంది. పోయిలారా? కనుక గొడవకు మనం సిద్ధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా కలహానికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలోనే మరొక మాట చూస్తే 21వ అధ్యాయం 12వ వచనంలో, నీతిమంతుడైన వాడు భక్తిహీనుని యొక్క ఇల్లు ఏమైనది కనిపెట్టును. పిల్లలు, నీతి కలిగినటువంటి వారిగా మనం జీవించాల్సిన అవసరం ఉంది. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైంది అని వాడు కనిపెడతా ఉంటాడట. పిల్లరా, ఈరోజు దేవుని బిడ్డలమైన మనందరం కూడా మనము నీతి కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుడు మనకు రెట్టింపు ఘనతనివ్వాలి అంటే నీతి అనేదాన్ని మనం కలిగి ఉండాలి. పిల్లరా, ఒకటి మన నోటిని అదుపులో పెట్టుకోవాలి, కలహానికి దూరంగా ఉండాలి, ఇక్కడేమో నీతిని కలిగిన వారిగా ఉండాలి. ఈ మూడు మన ఘనతను నిలబెట్టేవిగా, పిల్లర మనలను అత్యున్నతమైన స్థాయిలో ఉంచేవిగా ఉంటాయని దేవుని సేవకునిగా తెలియజేస్తాను.